వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు. పని చేసినా చేయకపోయినా ముందు జీతం మాత్రం కావాలి. రోజంతా దగ్గుతూ పడుండు, నీ జీతం మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. బజారుకు వెళ్ళి ఒక అనాది మిఠాయి పట్టుకునిరా, పరుగెత్తుకుంటూ వెళ్ళు అని అన్నాడు. పనివాడికి ఈ పని ఒప్పగించి బాబుగారు ఇంట్లోకి వెళ్ళాడు. భార్యతో అన్నాడు, అక్కడ నుంచి పురోహితుడు వచ్చాడు, ఈ ఉత్తరం తెచ్చాడు, కొంచెం చదివి చూడు అన్నాడు. ఆయన గారి భార్య పేరు రంగీలీబాయి. తెల్లటి రంగు, సంతోషంగా ఉండే ముఖం, రూపము, యవ్వనము ఆమె దగ్గర నుంచి వీడుకోలు అందుకుంటున్నాయి. 30 సంవత్సరాలు ఆమెను పెనవేసుకుని ఉండి ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాయి. రంగీలీబాయి తాంబూలం సిద్ధపరుస్తూ ఉంది. ఆమె అన్నది, ఆ సంబంధం వదులుకుమ్మని చెప్పారు కదా. వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు, చెప్పడానికైతే చెప్పాను, కానీ సిగ్గుతో నోట్లో నుంచి మాట పెగలలేదు. ఏవో కుంటి సాకులు చెప్పవలసి వచ్చింది. వెంటనే రంగీలు ఇలా అంటుంది, స్పష్టమైన విషయం చెప్పడానికి సిగ్గెందుకు? మన ఇష్టం. ఆ సంబంధం చేసుకోము. ఒకరి సొమ్ము ఏమీ తీసుకోలేదు. మరో చోట 10,000 రొక్కం ఇస్తున్నప్పుడు ఈ సంబంధమే ఎందుకు చేసుకుంటాను? ఈ అమ్మాయిని బంగారంతో చేశారా? వకీలు గారు బ్రతికి ఉంటే సిగ్గుపడుతూనే 15,000 20,000 ఇచ్చి చచ్చేవాడు. ఇప్పుడక్కడ ఏం ఉంది? వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు, ఒకసారి మాట ఇచ్చి తప్పడం మంచిది కాదు. మన ముఖం ఎదుట ఎవరూ అనకపోయినా అపఖ్యాతి మాత్రం రాకుండా ఉండదు. కానీ నీ హఠం వల్లే నేనేమీ చేయలేకపోయాను అని. రంగీలీబాయి తాంబూలం వేసుకుని ఉత్తరం చదవటం ప్రారంభించింది. హిందీ అభ్యాసం బాబుగారికి బొత్తిగా లేదు. రంగీలీబాయి కూడా ఎన్నడూ పుస్తకం తెరచి చూసేది కాదు. కానీ ఉత్తరాలు మాత్రం చదువుతూ ఉంటుంది. మొదటి పంక్తి చదవగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఉత్తరం చదవటం పూర్తయిన తరువాత కన్నీళ్లు కార్చింది. ఒక్కొక్క శబ్దం కరుణరసంలో మునిగి ఉంది. ఒక్కొక్క అక్షరం ధైర్యాన్ని వెల్లడిస్తున్నది. రంగీలీబాయి కాఠిన్యం రాయిలాంటిది కాదు, లక్కలాంటిది. ఏమాత్రం సెగ తగిలినా కరిగిపోతుంది. జాలి గొలుపుతున్న కళ్యాణి శబ్దాలు స్వార్థంతో నిండి ఉన్న ఆమె హృదయాన్ని కరిగించాయి. వృద్ధ కంఠంతో ఆమె అన్నది, ఇంకా బ్రాహ్మణుడు కూర్చుని ఉన్నాడు గదా అని. బాలచంద్ర సిన్హా భార్య కన్నీళ్లు చూసి స్తబ్దుడైపోయాడు. ఈ ఉత్తరం ఆమెకు ఎందుకు చూపించానా అని తన మీద తానే విసుక్కుంటున్నాడు. అసలు ఈమెకు చూపించవలసిన అవసరం ఏం వచ్చింది? ఇంత పెద్ద పొరపాటు ఆయన ఎన్నడూ చేయలేదు. సందిగ్ధ భావంతో అన్నాడు, బహుశా కూర్చుని ఉండవచ్చు, నేను మాత్రం వెళ్ళవచ్చునని చెప్పేశాను. రంగీలి కిటికీలో గుండా తొంగి చూసింది. పురోహితుడు కొంగజపం చేస్తూ బజారు నుంచి వచ్చే దారి వైపు చూస్తూ ఉన్నాడు. మిఠాయి మీద ఆపేక్షతో తొందరపడుతున్నాడు. ఇక అనా మిఠాయి అనగానే ఆయన ఆశ నిరాశ అయ్యింది. ఆ భాగ్యానికే ఇంత ఆలస్యమా? ఆయన స్థితి దారుణంగా ఉంది. ఆయన కూర్చుని ఉండటం చూసి రంగీలి అన్నది, ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదు, వెళ్ళి చెప్పండి, ఈ ఈ వివాహం జరిపిస్తామని చెప్పండి. పాపం ఆమె చాలా ఆపదలో ఉంది. వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు, నీవు కూడా అప్పుడప్పుడు పసిపిల్లలాగా మాట్లాడుతుంటావు. మేము ఈ సంబంధం చేసుకోవటం లేదని ఇప్పుడే చెప్పి వచ్చాను. అందుకోసం ఓ పెద్ద ఉపోద్ఘాతం సృష్టించవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ సందేశం చెప్తే ఆయన తన మనసులో ఏమనుకుంటాడో ఆలోచించు. ఇది వివాహం విషయం, పిల్లల ఆటలాంటిది కాదు. ఇప్పుడు ఒక మాట చెప్పి మళ్ళీ వెంటనే మాట మార్చితే అది పెద్ద మనిషి మాట అనిపించుకోదు, పరిహాసం అనిపించుకుంటుంది అని. అది విన్న రంగీలి ఇలా అంటుంది, సరే మంచిది, మీరు మీ నోటి మీదుగా చెప్పకండి, ఆ బ్రాహ్మణుణ్ణి నా దగ్గరకు పంపించండి. మనిద్దరి మాట నిలబడేటట్లుగా ఆయనకు వివరించి చెప్తాను. దీనికి అభ్యంతరమేమీ ఉండదే. వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు, నీవే తెలివిగలదానమని అనుకుంటావు, మిగిలిన వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అంటావు. నీవు చెప్పినా నేను చెప్పినా విషయం ఒకటే కదా. ఒక విషయం నిశ్చయమైపోయింది, అది ఇక అంతే. దాన్ని నేను మళ్ళీ తిరగదోడదలుచుకోలేదు. నేను ఆ సంబంధం చేయను అంటూ నీవే అనేకసార్లు అంటూ వచ్చావు. నీ కారణంగానే నేను ఇచ్చిన మాట తప్పాను. ఇప్పుడు నీవు మళ్ళీ రంగు మార్చుతున్నావు. ఇది నా మనసును బాధ పెట్టడమే. చివరకు నా గౌరవం అగౌరవం విషయం కూడా నీవే ఆలోచించాలి అని రంగీలి అంటుంది. పాపం ఆ వితంతు పరిస్థితి ఇంత హీనంగా మారిపోయిందని నాకేం తెలుసు. ఆమె తన భర్త సంపాదనంతా దాచిపెట్టుకున్నదని, తాను పేదదాన్ని అంటూ నమ్మించి పని పూర్తి చేసుకోవాలనుకుంటున్నదని, చాలా చాకచక్యం గల స్త్రీ అని
మీరే చెప్పారు కదా, మీరు చెప్పిన దాన్ని నేను అంగీకరించాను. మేలు చేసి తరువాత కీడు చేయాలంటే సిగ్గుపడాలి, సంకోచించాలి. కానీ చెడు చేసిన తరువాత మేలు చేయడానికి సంకోచించిన అవసరం లేదు. మీరు అవును అని వచ్చి నేను మళ్ళీ కాదు అని చెప్పమంటే మీరు సంకోచించటం ఉచితంగానే ఉంటుంది. కాదు అని వచ్చిన తరువాత అవును అని చెప్పటంలో మన గొప్పతనమే వ్యక్తమవుతుంది. వెంటనే బాలచంద్ర, నీకు గొప్పతనంగానే కనిపించవచ్చు, కానీ నాకు అది తుచ్చపు పనిగా కనిపిస్తున్నది. నేను వకీలు గారి భార్య విషయంలో చెప్పిన మాటలు అబద్ధమని నీవు ఎలా అనుకున్నావు? నువ్వు ఎంత అమాయకంగా ఉంటావో అందరూ అంత అమాయకంగా ఉంటారని అనుకుంటావు. వెంటనే రంగీలు ఇలా అంటుంది, ఈ ఉత్తరంలో కల్పన ఉన్నట్లు నాకేమీ అనిపించటం లేదండి. నిజంగా కల్పించి రాసిన విషయం అయితే హృదయాన్ని ఇంతగా స్పృశించలేదండి. అది తప్పకుండా కల్పనగా కనిపిస్తూనే ఉంటుంది అని. వెంటనే బాలచంద్ర అంటాడు, కల్పించి వ్రాసిన విషయమే హృదయంలో బాగా నాటుకొని పోతుంది. దాని ముందు యథార్థమైన విషయం నిస్సారంగా కనిపిస్తుంది. నీవు అప్పుడప్పుడు కథల పుస్తకాలు చదివి కన్నీళ్లు కారుస్తుంటావే, అవన్నీ రచయితలు కల్పించి వ్రాసినవే. అన్నీ అసత్యాలే, గోరంతలు కొండంతలుగా చేసి వ్రాసిన అబద్ధాలు. అది కూడా ఒక కళ అంటాడు. వెంటనే రంగీలి అంటది, ఎందుకండి నా ముందు మీ మోసపు మాటలు? అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదంటారా? నేను మీ మాట అంగీకరిస్తున్నానంటే నేను ఈ బిడ్డను మోసగించగలిగానని మీరు అనుకుంటున్నారా? కానీ నాకు మీ జాతకం అంతా తెలుసు. మీరు మీ దోషాన్ని నా నెత్తి మీద రుద్ది మీకేమీ కలంకం అంటకుండా బయటపడాలని చూస్తున్నారు. నేను అబద్ధం చెప్తున్నానంటారా? వకీలు గారు బ్రతుకుండగా ఈయన గారితో కట్నం ఇంత అని నిశ్చయించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన స్వయంగానే ఎంత ఇవ్వదలుచుకుంటే అంతా ఇస్తాడనుకున్నారు. అంటే ఇంత అని నిశ్చయించుకోకుండా ఉంటే ఆయన దగ్గర నుంచి మరింత లభిస్తుందని ఆశించారు. ఇప్పుడు వకీలు గారు మరణించగానే రకరకాల సాకులు చెప్తున్నారు. ఇది పెద్దతనం లక్షణం కాదు, ఇది ఖచ్చితంగా కొంచెపుతనం. దానికి చికిత్స కూడా మీ బాధ్యత మీదే ఉంది. నేను మాత్రం ఆ పెళ్లి దగ్గరికే రాను. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మోసం చేసే వ్యక్తులంటే నాకు పరమ అసహ్యం. మంచి కానీ చెడు కానీ చేయదలుచుకున్నది స్పష్టంగానే చెయ్యాలి. మంచి కానీ చెడు కానీ ఏది చేసినా స్పష్టంగా చేయాలి. చెప్పేదొకటి చేసేదొకటి అనే మీ విధానం మీకు శోభనివ్వదు. చెప్పండి, ఇప్పటికైనా ఆ సంబంధం చేస్తారా లేదా? వెంటనే బాలచంద్ర అంటాడు, నేను నమ్మకం లేనివాణ్ణి, దగా కోరును, అబద్ధాల కోరును అయినప్పుడు ఇంకా నన్ను అడగటం దేనికి? కానీ నీవు మనుషులను బాగా గుర్తించగలిగినట్లుంది. ఏం చెప్పేది నేను? నీ తెలివితేటలను మెచ్చుకోవచ్చు. వెంటనే రంగీలు ఇలా అంటుంది, పెద్ద సిగ్గుగలవాడివి బయలుదేరావు, ఇంకా సిగ్గుపడరేమిటి? యథార్థం చెప్పండి, నేను విషయం గ్రహించానా లేదా? బాలచంద్ర అంటాడు, చాలే ఊరుకో. మగవాళ్లను గుర్తించగలిగిన ఆడవాళ్ళు వేరు. ఇప్పటి వరకు నేను ఆడవాళ్ళు చాలా సూక్ష్మదృష్టి గలవాళ్ళని భావిస్తూ ఉండేవాడిని. కానీ నేటితో ఆ విశ్వాసం ఎగిరిపోయింది. మహిళల విషయంలో మహాత్ములు చెప్పిన తాత్విక విషయాలను అంగీకరించవలసి వచ్చింది. వెంటనే రంగీలు అంటది, కొంచెం అద్దంలో మీ ముఖం చూసుకొని రండి. నా మీద ఒట్టు, కొంచెం చూసుకోండి, ఎంత సిగ్గుపడిపోతున్నారో. బాలచంద్ర అంటాడు, నిజం చెప్పు, ఎంత సిగ్గుపడిపోయాను? రంగీలి అంటది, ఒక పెద్ద మనిషి దొంగతనం చేసి అది బయటపడినప్పుడు సిగ్గుపడినంతగా సిగ్గుపడుతున్నారు. బాలచంద్ర అంటాడు, సరే మంచిది, నేను సిగ్గుపడిపోయానే అనుకో, కానీ ఆ సంబంధం మాత్రం చేసుకొనడానికి వీల్లేదంటే వీల్లేదంతే. వెంటనే రంగీలు అంటది, నాకెందుకు వచ్చిన బాధ? మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇంతకు భువన్ను ఒకసారి ఎందుకు అడగకూడదు? వెంటనే బాలచంద్ర ఇలా అంటాడు, మంచి మాటే, ఈ విషయం వాడి నిర్ణయానికే వదిలేద్దాం అని. వెంటనే రంగీలు అంటది, మీరు వాడికి సైగది చేయవద్దు అని. బాలచంద్ర అంటాడు, నేను వాడి వైపు చూడను సరేనా అని. సరిగా అదే సమయానికి భువనమోహన్ కూడా వచ్చాడు. అంత అందంగాను బలిష్టంగా ఉండే యువకులు కాలేజీలలో చాలా తక్కువగా కనిపిస్తారు. అన్ని తల్లి పోలికలే. అదే తెల్లటి రంగు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, విశాలమైన నుదురు, పెద్ద పెద్ద కళ్ళు. అయితే తండ్రిలాగా ఒడ్డు పొడుగుగా పెరిగినవాడు. ఆ సూటు, ఆ బూటు, ఆ హ్యాటు, ఆ టై అతడికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. చేతిలో ఓ స్టిక్కు ఉంది. నడకలో పడుచుతనపు గర్వము, కళ్ళల్లో ఆత్మగౌరవం. రంగీలి ఇలా అన్నది, ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావేమిట్రా నాయనా? ఇదిగో చూడు, మీ అత్తవారి ఇంటి నుంచి
ఈ ఉత్తరం వచ్చింది. మీ అత్త వ్రాసింది. నీవు స్పష్టంగా చెప్పు. ఇంకా మించిపోలేదు. నీకు ఆ సంబంధం ఇష్టమా కాదా? వెంటనే భువన్ అంటాడు, అమ్మా, పెళ్ళంటూ చేసుకోవాలనుకో, కానీ నేను చేసుకోను. రంగీల్ అంటది, ఎందుకని? భువన్ అంటాడు, ఇందులో సిగ్గుపడవలసిన విషయం ఏమున్నది? డబ్బు ఎవరికి చేదుగా ఉంటుంది? 1,00,000 రూపాయలు 1,00,000 జన్మలెత్తినా కూడబెట్టలేను. ఈ సంవత్సరం ప్యాస్ అయిపోయినా కనీసం 5 సంవత్సరాల దాకా ఆదాయం కనిపించదు. నెలకు 100-200 సంపాదిస్తానేమో. నెలకు 500-600 సంపాదించగలిగే నాటికి జీవితంలో 3 భాగాలు గడిచిపోతాయి. డబ్బు కూడబెట్టే అవకాశమే ఉండదు. లోకంలోని ఆనందాన్ని అనుభవించలేను. భాగ్యవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా గడిచిపోతుంది. నేను ఎక్కువ కోరటం లేదు. 1,00,000 రూపాయలు రొక్కం ఇస్తే చాలు. లేకపోతే మంచి ఆస్తి కలిగి ఉన్నటువంటి వితంతువుకు ఏకైక పుత్రికగా ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు. వెంటనే రంగీల్ అంటది, అమ్మాయి ఎటువంటిదైనా పర్వాలేదా? భువన్ అంటాడు, ధనం లోపాలన్నింటినీ దాచిపెడుతుందమ్మా. ఆమె నన్ను తిడుతున్నా నోరెత్తకుండా పడుంటాను. పాలిచ్చే ఆవు తన్నినా పర్వాలేదు అని. బాబుగారు మెచ్చుకుంటూ అంటాడు, మనకు ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంది. భగవంతుడు వాళ్ళని కష్టాల పాలు చేసినందుకు మనము విచారిస్తున్నాము. కానీ బుద్ధిని ఉపయోగించి ఏదైనా ఒక నిశ్చయానికి రావాలి. మనం ఎంత హీనంగా వెళ్ళినా పెళ్ళికి ఓ పెద్ద బృందమే వెళ్తుంది. అక్కడ పెళ్లి పెద్దలందరికీ భోజనాలు పెట్టే దిక్కులేదు. పైగా నలుగురు నవ్వటం తప్ప ఫలితమే ఏమీ ఉండదు. వెంటనే రంగీల్ ఇలా అంటుంది, తండ్రి కొడుకులు ఒక తానులో గుడ్డలే గదూ. ఇద్దరూ పాపం ఆ పేద పిల్ల బ్రతుకు బండలు చేయదలుచుకున్నారు. భువన్ అంటాడు, పేదవాళ్ళు పేదవాళ్ల సంబంధమే చూసుకోవాలి, తమ సామర్థ్యానికి మించి. వెంటనే రంగీలి, చాలే నోరు ముయ్యరా, పెద్ద సామర్థ్యం కలవాడు బయలుదేరాడు. నువ్వు ఏమంత గొప్ప శ్రీమంతుడు అని? వాకిట్లోకి వచ్చిన మనిషికి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఉండదు, పెద్ద సామర్థ్యం గలవాడినని చెప్పుకుంటున్నావా? ఈ మాట అని రంగీలి అక్కడి నుంచి లేచి వంట వార్పు చూడడానికి వంటింట్లోకి వెళ్ళింది. భువన్ మోహన్ చిరునవ్వు నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. బాబుగారు మీసాలు దువ్వుకుంటూ బయటికి వచ్చాడు. మోటోరామ్కు అంతిమ నిశ్చయం వినిపించాలనుకున్నాడు, కానీ ఆయన జాడే కనిపించలేదు. మోటోరామ్ కొంతసేపు పనివాడి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కానీ వాడు రావటం ఆలస్యమైంది. ఆయన ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు. ఆయన ఆలోచించాడు, ఇక్కడ కూర్చుని ఉంటే ప్రయోజనం లేదు. అదృష్టాన్ని నమ్ముకుంటూ ఆకలితో మాడిపోవలసిందే. ఏదైనా ప్రయత్నం చేయాలి. ఇక్కడ మన పప్పులు ఉడకవు. ఇలా ఆలోచించి మౌనంగా కర్ర తీసుకుని బయలుదేరాడు. పనివాడు వెళ్ళిన వైపుగా వెళ్ళాడు. బజారు దగ్గరలోనే ఉంది. క్షణంలో చేరుకున్నాడు. బజారులో చూశాడు, ఆ ముసలి పనివాడు ఒక మిఠాయి దుకాణం దగ్గర కూర్చుని చొంగలో పొగాకు వేసుకుని త్రాగుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే పురోహితుడు సంకోచం లేకుండా అన్నాడు, ఏమోయ్, ఇంకా ఏమీ తయారు కాలేదా? బాబుగారు అక్కడ కోప్పడుతున్నారు. వెళ్ళి అక్కడే నిద్రపోయాడా, ఎక్కడైనా కళ్ళు తాగుతూ కూర్చున్నాడా అంటున్నారు. అయ్యా, పాపం ముసలివాడు కదండి, వస్తూనే ఉంటాడులేండి అని నేనే అన్నాను. వీళ్ళు చాలా విచిత్రమైన మనుషులే. వీళ్ళ ఇంట్లో నౌకర్లు ఎలా నిలుస్తారో తెలియదు. పనివాడు అంటాడు, నేను తప్ప ఈ ఇంట్లో ఈరోజు వరకు మరో పనివాడు ఎవడూ నిలవలేదు. ఇక ముందు నిలవడు కూడా. సంవత్సరం నుంచి నాకు జీతం ఇవ్వలేదు. ఏ పనివాడికి జీతం ఇవ్వడు. జీతం అడిగిన వాడినల్లా బెదిరిస్తుంటారు. పాపం నౌకరీ మానుకుని పారిపోతాడు. ఆ పంకా విసురుతున్న వాళ్ళిద్దరూ గవర్నమెంట్ బంట్రోతులు. ప్రభుత్వము 2 బంట్రోతులను ఇచ్చింది. అంచేత వాళ్ళు పడున్నారు. నేను ఆలోచిస్తున్నాను, గంతకు తగ్గ బొంతని 10 ఏళ్ళు గడిపాను. ఇంకా 1-2 సంవత్సరాలు ఇలాగే గడిచిపోతాయి. వెంటనే మోటోరామ్ అంటున్నాడు, అయితే నౌకరు నీ ఒక్కడవేనా? చాలామందిని పేరు పెట్టి పిలుస్తాడు. పనివాడు అంటాడు, వాళ్ళందరూ ఈ 2-3 నెలల్లో చేరి మధ్యలో మానుకొని పోయిన వాళ్ళు. ఈయన తన దర్జా చూపించడానికి వాళ్ళ పేరు జపిస్తూ ఉంటాడు. ఎక్కడైనా పని చూపించగలరా? వస్తాను స్వామి అంటాడు. వెంటనే మోటోరామ్ అంటాడు, పనివాళ్లకు కావలసిన ఉద్యోగాలు ఉన్నాయి. పనివాళ్ళు ఇప్పుడు ఎంత వెతికినా దొరకటం లేదు. పైగా నీవు పూర్వకాలం వాడివి. నీకు నౌకరీ దొరక్కపోవటం ఏమిటి? ఇక్కడ తాజా సరుకు ఏమైనా ఉందా? మీ బాబుగారు కిచిడీ వండించుకుంటారా, రొట్టెలు కాల్పించుకుంటారా అని అడిగారు. అయ్యా, పాపం అతడు ముసలివాడు. రాత్రిపూట నాకు వంట చేసి పెట్టడానికి అతడికి ఇబ్బందిగా ఉంటుంది. బజారులోనే ఏదైనా తిని వస్తాను. దాని గురించి మీరు ఏమీ శ్రమపడకండి అన్నాను. సరే, మంచిది. మా పనివాడు మీకు దుకాణం దగ్గరే కలుస్తాడు. వెళ్ళి తినిరండి అన్నారు మీ బాబుగారు. ఏం సేట్జీ,
ఏదైనా తాజా సరుకు తయారుగా ఉందా? లడ్లు తాజాగానే ఉన్నట్లున్నాయి. ఒక సేరు తూచి ఇవ్వండి. పైకి రమ్మంటారా? ఈ మాట అని మోటోరాం మిఠాయి దుకాణంలోకి వెళ్ళి కూర్చున్నాడు. తాజా సరుకు రుచి చూస్తూ ఉన్నాడు. నెమ్మదిగా తినటం ప్రారంభించి 2:30 నుండి 3 సేర్ల మిఠాయి శుభ్రంగా తినేశాడు. తింటూ దుకాణం యజమాని ప్రశంసిస్తూ ఉన్నాడు. సేట్జీ, మీ దుకాణానికి మంచి పేరుంది. పేరుకు తగినట్లు సరుకు కూడా చాలా రుచిగా ఉంది. బెనారస్ వాళ్ళు రసగుల్లాలు బాగా చేయలేరు, కలాకంద్ బాగా తయారు చేస్తారు. మీ సరుకు దానికి ఏమీ తీసిపోలేదు. కేవలం దినుసులన్నీ వేసినంత మాత్రాన సరిపోదు. సరైన పాలల్లో వెయ్యాలి. రుచి తీసుకుని రావాలి. ఆ నైపుణ్యం ఉండాలి. వెంటనే దుకాణ యజమాని అంటాడు, ఇంకొంచెం పుచ్చుకోండి మహారాజా, నా తరపుగా కొంచెం రబడీ రుచి చూడండి అని. వెంటనే మోటోరాం అంటాడు, ఇక తినలేను, అయినా ఒక పావు సేరు ఇవ్వండి. వెంటనే దుకాణం యజమాని ఇలా అంటాడు, పావు సేరు ఏ మూలకొస్తుందండి? సరుకు మంచిది, ఒక అర్ధ సేరైనా ఆరగించండి. బాగా కడుపు నిండా తిని పురోహితుడు బజార్లో కొంచెం సేపు అటూ ఇటూ షికారు చేసి 9 గంటలకు బాబుగారింటికి చేరాడు. అక్కడ అందరూ పడుకుని నిద్రపోతున్నారు. ఒక లాంతరు మాత్రం వెలుగుతూ ఉంది. పురోహితుడు అరుగు మీదే నడుము వాల్చి నిద్రపోయాడు.